నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. హిందువులుగా ఉండకూడదా? ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారా? కడిగి పారేశారు డిఎంకే అధినేత స్టాలిన్ని, ఆయన కొడుకు చిన్న స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఆయన తమిళనాడులో పర్యటించారు. మదురైలో మురుగన్ మానాడులో మాట్లాడుతూ మానాడుపై డిఎంకే నేతలు రాజకీయాలు చేయటం సరికాదని చెప్పి కూడా గట్టిగా కడిగి పారేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ హిందుత్వాన్ని, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పదే క్వశ్చన్ చేసే విధంగా డిఎంకే నేతలు కానీ వారు అంటే పరోక్షంగా వ్యాఖ్యలు చేయటం లేదా ప్రకాష్ రాజ్ చేత వ్యాఖ్యలు చేయించడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రకాష్ రాజ్ కూడా చాలా సందర్భాల్లో మితిమీరి ఈ అంశంలో, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ అంశంలో ఎటకారంగా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం అనేది గమనించాం. దానికి బేఫిటింగ్ రిప్లై ఇచ్చారు ఆయన తమిళనాడు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నారు, హిందువులుగా ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ హిందుత్వం నుదుట బొట్టు పెట్టుకుంటే వాడు ఏదో మత ఉగ్రవాది, రిలీజియస్ ఫానటిజం ఆపాదించేసేయటం, వెంపడే మత ఛాందస్వాదం ఆపాదించేయటం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి పాత వ్యాఖ్యల్లోకి వెళ్దాం మనం. డిఎంకే అధినేత స్టాలిన్ కానీ ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు, పిచ్చి చేష్టలు, వీటన్నిటి మీద ఆయన కడిగేశారు. గుర్తుంటే ఒకసారి ఆయన సనాతన ధర్మం కరోనా లాంటిది అని చెప్పేసి, కరోనా కన్నా ఘోరమైంది అన్నట్టు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించాడు. అంటే ఎందుకంత ఎటకారం? అండ్ ఇంకోటి, తమిళనాడులో ప్రాచీన ఆలయాల ఎదురుగుండా పెరియార్ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్టాపన చేయటం, రెచ్చగొట్టడం. పెరియార్ అనే ఆయన హిందూ ధర్మం మీద ఎంత విషంగా కాలో అంత విషంగాకి వెళ్ళిపోయాడు. సరే, ఆయన ఏదో సంస్కరణవాది, సామ్యవాది, ఆయనకున్న ఇతర అడ్జెక్టివ్స్, విశేషణాలు, నో ఇష్యూ. ఆయన ఏదో ఒక సిద్ధాంతం నమ్ముకున్నాడు, అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఆయన ప్రస్తుతం మన మధ్య లేరు. లేని ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన విగ్రహాలు తీసుకొచ్చి ఆలయాలు ఎదురుగుండా ప్రతిష్ఠించడం అనేది, ఓ పక్క లోపల దేవుడు ఉంటే దేవుడిని వ్యతిరేకించే వాడి విగ్రహం తీసుకొచ్చి బయట పెట్టడం. తమిళనాడు ఈ రకమైన వ్యవహారానికి చాలా సందర్భాల్లో తమిళనాడులో డిఎంకే నేతలు మాట్లాడారు. ఇదంతా గమనించేసిన తర్వాతే సమయం కోసం వేచి ఉన్నారు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. నిన్న వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. సరే, హిందువులుగా ఉంటే తప్పేంటి? అంటే హిందువులు గుడికి వెళ్ళకూడదు, లేదు హిందువులు బొట్టు పెట్టుకోకూడదు, లేదా హిందుత్వం గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే అమ్మో ఏముంది, వీళ్ళు మత ఉగ్రవాదులు, సెక్యులరిజం గుర్తొచ్చేస్తుంది హఠాత్తుగా. హిందువుల రైట్స్ గురించి మాట్లాడకూడదు, హిందువులకు ఉండే హక్కుల గురించి, హిందువుల్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా వస్తున్న వ్యాఖ్యల గురించి మాట్లాడకూడదు, దాన్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఉగ్రవాది. అలాగే రకరకాల ఇది భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడటం ప్రకాష్ రాజ్ ఎక్కువ చేస్తుంటాడు. అది ఆయనకి ఏంటంటే సడన్గా దేశం అంతా ఒక దిక్కు నడుస్తుంటే ఆయనకి హఠాత్తుగా జేఎన్యూలో మానవ హక్కుల గురించి మాట్లాడటం మొదలెడుతుంది. జేఎన్యూలో ఎవరో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. ముందర దేశం తగలబడుతున్న అంశం పహల్గాం సంగతి మాట్లాడకుండా జేఎన్యూలో ఎవరో ఏదో మాట్లాడారని చెప్పేసి ఆయన మాట్లాడతారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో. అదే ఆ కన్సర్ను, లేకపోతే దేశం ఆ కన్సర్ను. 26 మంది చనిపోతే ఏది ఉగ్రవాదుల దాడిలో వాళ్ళు చనిపోవడం కూడా కాదు, ప్రాణార్పణం చేశారు దేశం కోసం. పోతే కన్సర్న్ ఉండదు ప్రకాష్ రాజ్కి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎవరు మైనారిటీలు కాదు కదా అంటే ఆయన దృష్టిలో. అందులో అందరూ హిందువులే. ఏముంది, పోతే పోయింది. వీళ్ళు హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఓ 25 మంది పోతే ఏంటనే ధోరణిలో ఆయన మాట్లాడారు. అంటే ఒక రెక్లెస్నెస్ ఆయన ప్రజెంటేషన్. వీళ్ళ ప్రాణాలు కదా, వీళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు హిందూ ఉగ్రవాదులు అయిపోతారా? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, అలాగే స్టాలిన్ వాడు, సనాతన ధర్మం ఆయనకి కరోనా వైరస్ లాగా కనిపించిందట. మరి ఆయన నాస్తికుడైతే వేరే సంప్రదాయం, వేరే మతం పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నట్టు? నాస్తికుడు అనేవాడికి సమదర్శనం ఉండాలి అన్ని మతాల పట్ల. సో దేవుడు లేడు, దయం లేదు, వీళ్ళంతా మూఢనమ్మకాలు, పిచ్చ, వెర్రి అనేదో అందరి పట్ల సమదర్శనం ఉండాలి. మరి అది లేదే. ఇంట్లోనే నీకు 2-3 రకాల మతాలు ఉన్నాయే, మరి దాని గురించి నువ్వేం మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ అనాపదేశంగా అడిగింది అదే, ప్రకాష్ రాజ్ని కూడా అడిగింది అదే. ఆ సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు చేసి ప్రకాష్ రాజ్ అప్పట్లో డిఎంకే సభలో పాల్గొని బాగా చెప్పానా వీళ్ళతో ఇంకొక ఆయన తయారాడు, కమల్ హాసన్ అని. ఆయన హిందువులంటే ఒంటికి కారం రాసుకుని తిరుగుతుంటాడు. అందుకని ఆయనకు డిఎంకే సపోర్ట్ చేసి రాజ్యసభ సీటు కట్టపెట్టించే కార్యక్రమం చేసింది. సో తమిళనాడు నిండా మీకు ఇలాంటి వాళ్ళు ఉంటారు. గొప్ప దేవాలయాలు అక్కడే ఉంటాయి, ఆ దేవాలయాలు దేవుళ్ళని వ్యతిరేకించే వాళ్ళు అక్కడే ఉంటారు. నేరుగా వాళ్ళ పరిపాలనలో ఉన్నారు. గుళ్ళెదుట పెరియార్ విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తుంటే మరి దాన్ని ఏమనాలి?
మరి సనాతన ధర్మం కింద ఓకే, మీరు పెరియార్ విగ్రహం కావాలనుకుంటే ఒక పెద్ద ప్లేస్ ఐడెంటిఫై చేసి ఒక 50 అడుగులో 100 అడుగులో 150 అడుగులో 200 అడుగులో విగ్రహం పెట్టుకోవచ్చు. మీరు ప్రభుత్వం ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి, గొప్ప సంస్కరణవాది ఆయన, సామ్యవాది, కులాలకి మతాలకి అతీతంగా వ్యవస్థలు ఉండాలి, ప్రజాపాలన వ్యవస్థలు ఉండాలని పోరాడిన మహామనీషి అని చెప్పేసి ఒక విగ్రహం చెక్కించి పెట్టించండి. ఎవడు కాదన్నాడు? ఈ దేశంలో ప్రభుత్వం మీ చేతిలో ఉంది. తీసుకొచ్చి టెంపుల్స్ ఎదురుగుండా పెట్టడం ఏంటి? ఇప్పుడు కంచి కామాక్షి, మధుర మీనాక్షి వెళ్ళండి, తెలుస్తుంది. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు, ప్రత్యేకించి ప్రముఖ తీర్థక్షేత్రాల్లో ఈ రకమైన అరాచకానికి డిఎంకే తెగబడింది. దీన్ని పాపం అన్నామలే ఎప్పటి నుంచో తమిళనాడు బీజేపీ అగ్రెసివ్ లీడర్ ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాడు. ఇవాళ తమిళనాడు బీజేపీ లీడర్ ఒక ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ గారి సభలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఉత్తరాదిన యోగి, దక్షిణాదిన పవన్ కళ్యాణ్. ఎగ్జాక్ట్గా ఇవాళ ఒక హిందువుల్లో ఒక చేతన తీసుకురాగలిగారు ఆయన. మన ధర్మం గురించి మనం మాట్లాడుకుందాం, అదేం నేరం కాదు, తప్పు కాదు. మన బొట్లు మనం పెట్టుకుందాం, మన కట్టుబాట్లు మనం ఆచరిద్దాం, తప్పేం లేదు. సనాతన ధర్మం. దానికి ఒకడు కరోనా వైరస్ అంటాడు. మరి అనేవాడికి ఏ వైరస్ సోకిందో తెలియదు. ఏ వైరస్ సోకటం వల్ల మానసిక వైకల్యం కలిగి ఆ రకమైన మాటలు మాట్లాడుతున్నారో తెలియదు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ అణిచివేత ఎక్కువ అయ్యే కొద్దీ తిరుగుబాటు కూడా అదే స్థాయిలో ఉంటుంది. తేపకి హిందూయిజాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసే డిఎంకే నేతలకు బుద్ధి చెప్పడం వెనుక పవన్ కళ్యాణ్కి ఒక మిషన్ ఉంది. ఎస్, తమిళనాడు బీజేపీ నాయకుడు అన్నట్టు ఉత్తరాదిలో యోగి, మరి దక్షిణాదిలో ఎవరున్నారు? ఎవరు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు సనాతన ధర్మం గురించి? పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఆయన ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఇంప్రెషన్స్ ఆర్ అబ్జర్వేషన్స్ అబౌట్ అదర్ రిలీజియన్స్. వేరే మతాలు ధర్మాల గురించి ఆయన ఏం మాట్లాడలా. నా ధర్మం జోలికి మాత్రం రామాకు, నేను ఎవరి గురించి నేనేం మాట్లాడినప్పుడు నువ్వెందుకు వచ్చి అనవసరంగా గెలుపుతావు అనేది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎస్, సనాతన ధర్మాన్ని ఆయన ఆచరిస్తున్నాడు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అండ్ అలాగే రేపు పొద్దున ఆయన పొలిటికల్ లీడర్, ఆయన చారిటీ సంస్థ నడపట్ల ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు, బీజేపీతో ఎలానే ఉన్నారు. రేపు తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రధానమైన ప్రచోదక శక్తిగా బీజేపీకి కంపల్సరీ ఆయన అంబరిల్లా కింద బీజేపీ అక్కడ నడవాలి తమిళనాడులో. ఆ మాటకు వస్తే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో. సో ఇప్పటి నుంచి ఏంటంటే డిఎంకే ఆరోపించినట్టు, ఇతర సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే కోహనా సెక్యులర్ పార్టీలు ఆరోపించినట్టు, కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు ఆయన ఖచ్చితంగా ఒక రాజకీయ ఎజెండాతోటి తమిళనాడు వెళ్ళారు, డౌట్ ఏం లేదు అందులో. ఆయన వెళ్ళింది తీర్థయాత్రకే వెళ్ళొచ్చు కాక, కానీ వెళ్ళిన సందర్భంలో హిందువుల్ని హిందువులుగా హిందువుగా ఉండకూడదా అని నిలదీశారంటే ఏ స్థాయిలో తమిళనాడులో యాంటీ హిందూ వ్యవహారం నడుస్తుంది, హిందూ వ్యతిరేక విధానాలు నడుస్తున్నాయి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది ఆయన దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పాడు. అయ్యా, మీరు అనుకుంటున్న తమిళనాడులో హిందువులు ఎంత అప్రెషన్ గురవుతున్నారు, ఎక్కడో కాశ్మీర్లో హిందువులు, హిందూ పండిట్స్ ఏదో అయిందని ఇవాటికి మాట్లాడుకుంటున్నాం. పక్కనున్న తమిళనాడులో హిందువుల్ని సెకండ్ రేట్ సిటిజన్స్గా చూసే కార్యక్రమం మొదలైంది, అవమానించడాలను మొదలైన. అవమానాలు అనే మాట వాడారు ఆయన. ఎందుకు అవమానించాలి? బొట్టు పెట్టుకుని వెళ్తే అవమానిస్తారా? కట్టుబాటు హిందూ ధర్మం ప్రకారం ఉండే కట్టుబాటుని ఆచరిస్తే అవమానిస్తారా? అదే కదా ఆయన నిలదీస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే రేపొద్దున బీజేపీ మిత్రపక్షాలకి సానుకూలంగా మారే అంశాలు. పవన్ కళ్యాణ్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తమిళనాడులో. ఆయన తమిళంలో కూడా మాట్లాడగలరు, మాట్లాడారు కూడా. అండ్ ఈ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర 25 నుంచి 35 నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్కి ఒక సే ఉంది. ఏది కట్టర్ ద్రవిడ్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఆయన అంటే అభిమానం ఉంది. సో ఆయన చెప్పితే వినే జనాలు ఉన్నారు అక్కడ. ఆయన భాషలకు అతీతంగా ఆయన మాట్లాడేది. అండ్ రెండోది, ఇవాళ కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా బలంగా అక్కడ దిగి తమిళనాడు పొలిటికల్ మార్కెట్లో దిగి వాళ్ళు చేస్తున్న హిందూ వ్యతిరేక ప్రచారం. కమల్ హాసన్ సరే ఆయనకున్న ఇబ్బందులు ఏంటో తెలియదు, ఆయనకి ఏదో డిఎంకే సపోర్ట్ తోటి రాజ్యసభ మెంబర్ అయ్యాడు, ఓకే. ప్రకాష్ రాజ్కున్న ఇబ్బంది ఏంటో తెలియదు. ఆయన మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మరి ఆయన ఎందుకు హిందూ ధర్మం మీద పడ్డాడో తెలియదు. ఇంతమందికి ఒక్కడే రేపు సమాధానం చెప్పబోతున్నాడు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి.